స్వామి, సమయానికి డబ్బు దొరికి ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మ ప్రాణాలు నిలబెట్టావు స్వామి, నిలబెట్టావు. విద్య, అన్నయ్య, అమ్మకి స్పృహ వచ్చిందా? ఇంకా లేదన్నయ్య. డాక్టర్ గారు ఇంకా టైం పడుతుందని చెప్పారు. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు? అయినా ఇంత తక్కువ టైంలో ఆపరేషన్కి అంత డబ్బు ఎలా సర్దుబాటైందన్నయ్య? గురువుగారి దయ వల్ల ఒక ప్లాన్ ప్రకారం నరసింహనాయుడు గారితో చేతులు కలిపి ఆ మ్యాగీ చేతనే అమ్మ ఆపరేషన్కి అవసరమైన డబ్బు నేను సమకూర్చగలిగాను. కానీ ఆ ప్లాన్లో భాగంగా నరసింహనాయుడు గారి కోరిక మేరకు నేను అఖిలాండేశ్వరి గారి కంపెనీలో జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యానమ్మా. అవునా? కానీ అన్నయ్య, నువ్వు వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చేయడం అమ్మకేమాత్రం ఇష్టం లేదు కదా? ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అన్నయ్య. విద్య, అమ్మకి అప్పుడే ఏ విషయం చెప్పొద్దు. ముందు అమ్మని రికవర్ అవ్వనివ్వు. నేను ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వడం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం. అమ్మ కోసం, ఇంత సాయం చేసిన గురువుగారి కోసం కాదనలేక తీసుకున్న నిర్ణయం. అందుకేనమ్మా తిరిగి ఆ కంపెనీలో కాలు పెట్టాల్సి వచ్చింది. ఇదంతా నా మూలంగానే కదన్నయ్య. నువ్వు నా గురించి ఆలోచించావు కాబట్టే మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది. లేదంటే మనకిన్ని సమస్యలు వచ్చేవే కావు. విద్య, బాధపడకు. అలాంటిదేం లేదు. నేను చూసుకుంటాను కదా. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? రా, అమ్మని చూద్దాం.